అసలు కొన్ని కథలు మనల్ని ఎందుకంతలా వెంటాడుతాయి? ఒక భయానక కథ వెనుక ఉన్న ఆ శక్తి ఏంటి? ఈరోజు మనం నీలాంజన అనే ఒక పాతకాలం నాటి జానపద కథలోకి వెళ్దాం. దానిలో ఉన్న ప్రతి మలుపు, ప్రతి భయానక క్షణం వెనుకున్న అసలు నిర్మాణమేంటో కలిసి అర్థం చేసుకుందాం. ఈ కథ మొత్తానికి గుండెలాంటి ప్రశ్నే ఇదే. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఆత్మకి ఎప్పటికీ నిద్రపోకుండా ఉండాలనే శాపం తగిలితే ఏమవుతుంది? ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని ఆ రహస్యం లోపలికి లాగేయడానికి. శతాబ్దాలుగా నిద్రలేని ఒక ఆత్మ ఎలాంటి అలజడి సృష్టిస్తుందో, దాని బాధ ఎలాంటి భయాన్ని పుట్టిస్తుందో చూద్దాం. మన కథ పల్లెవీడు అనే ఒక పురాతన గ్రామంలో మొదలవుతుంది. కాని ఆ ఊరిని, అక్కడి జనాల జీవితాలని శాసించేది మాత్రం ఆ ఊరి చివర్లో ఉన్న అడవి. పేర్లోనే ఏదో తెలియని భయముంది. గుసగుసల అడవి. అంటే 100 ఏళ్లకు పైగా ఆ అడవి దగ్గరికి వెళ్లాలంటేనే జనాలు భయపడిపోయేవారన్నమాట. చెట్ల మధ్యలోంచి కనిపించే ఆ వింత వెలుగులు, గాలిలో వినిపించే ఆ గొంతులు, ఇవన్నీ కలిసి ఊరికి, అడవికి మధ్య ఒక కనిపించని గోడ కట్టేశాయి. ఇది కేవలం మూఢనమ్మకమా, లేక దాని వెనక నిజంగానే ఏదో శక్తి దాగి ఉందా? ఇన్నాళ్లు ఏ భయం గురించైతే వాళ్లు గుసగుసలాడుకున్నారో, ఇప్పుడు అదే భయం వాళ్ల కళ్ల ముందుకొచ్చి నిలబడింది. రమేష్, సురేష్ 2 పిల్లలు మాయమైపోయారు. ఇప్పటిదాకా అదొక కథ, కాని ఇప్పుడది ప్రతి ఇంటి గుమ్మంలోనూ కనిపిస్తున్న భీభత్సం. ఇక్కడి నుంచే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. సరే, ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ భయానక ఘటనకు కారణమేంటో తెలుసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 100 ఏళ్ల క్రితం మొదలైన ఆ విషాదగాథలోకి. ఈ భయానికంతటికీ కారణం ఆమె, నీలాంజన. వెన్నెల రాత్రిళ్ళు తెల్ల చీరలో ఎర్రటి కళ్లతో కనిపిస్తుందంటారు. కాని ఆమె కళ్లలో కోపం కన్నా ఎక్కువ 100 ఏళ్లనాటి బాధ కనిపిస్తుంది. ఆ కళ్లే తన కథని చెబుతాయి. అసలు నీలాంజన ఇలా ఎందుకు మారింది? ఒకప్పుడు తను కూడా చాలా ప్రశాంతంగా తన తల్లితో బతికిన ఒక సాధారణ అమ్మాయే. కాని ఒక క్రూరమైన మాంత్రికుడు ఆ ఊరికి రావడంతో తన జీవితం మొత్తం తలకిందులైపోయింది. అతను ఆమెను మోహించాడు, కాని ఆమె అతన్ని తిరస్కరించింది. ఆ అహంకారంతో అతను ఆమెకొక భయంకరమైన శాపమిచ్చాడు. ఇది కేవలం దెయ్యం కథ కాదు, అన్యాయానికి బలైన ఒక యువతి వ్యధ. ఆ శాపం మాటలు వింటేనే ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతుంది. నీ ఆత్మ ఈ అడవికి కాపలాగా ఉంటుంది. నీకు ఎప్పటికీ నిద్ర ఉండదు. చూడండి, ఇది చావుకన్నా పెద్ద శిక్ష. విశ్రాంతిలేని, నిద్రలేని శిక్ష. ఆ అంతులేని బాధే ఆమెని అంత శక్తివంతమైన ఆత్మగా మార్చేసింది. ప్రతి చీకటికి ఒక వెలుగున్నట్టే ఈ కథలో కూడా ఒక ఆశాకిరణముంది. ఆయనే గ్రామ పెద్ద గురువయ్య. ఆ ఆత్మను ఎదుర్కొనే ధైర్యం, దాని గురించి తెలిసిన జ్ఞానమున్న ఒకే ఒక్క వ్యక్తి. ఊరందరి భయం గురువయ్య భుజాలపై ఒక పెద్ద బాధ్యతను మోపింది. ఎందుకంటే ఆయన కేవలం పెద్ద మనిషి కాదు, ఆ అడవి రహస్యాలు, దాని చరిత్ర అన్నీ తెలిసినవాడు. అందుకే ఊరి ప్రజల ఆశ మొత్తం ఇప్పుడు ఆయన ధైర్యం మీదనే ఉంది. గురువయ్య యుద్ధానికి వెళుతున్నాడు, కాని ఆయన ఆయుధాలు కత్తులు కాదు, జ్ఞానం, నమ్మకం. చూడండి, ఆయన దగ్గర ఉన్నది 3 వస్తువులు. 1 రక్షణ కోసం పవిత్రమైన తులసీ కర్ర. 2 చీకటిని తరిమికొట్టే స్వచ్ఛమైన నువ్వుల నూనె దీపం. ఇక 3ది అన్నింటికన్నా ముఖ్యమైంది, నేరుగా నీలాంజన పేరుతో ఉన్న ఒక పురాతన శ్లోకం. సో ఇది ఏదో గుడ్డిగా చేసే సాహసం కాదు, చాలా పక్కా ప్లాన్తో జరుగుతున్న కార్యం. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది. గురువయ్య అర్ధరాత్రి ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. ఆ 100 ఏళ్లనాటి శాపంతో ముఖాముఖి తలపడటానికి సిద్ధమయ్యాడు. అతను లోపలికి వెళ్లగానే పోరాటం మొదలైంది. ఒక్కసారిగా ఒక పెద్ద గాలిదుమారం వచ్చి ఆయన చేతిలో ఉన్న దీపాన్నే ఆర్పేసింది. అంతే, అడవి మొత్తం చిమ్మ చీకటి. నీలాంజన తన మొదటి అస్త్రం ప్రయోగించింది, భయాన్ని రెట్టింపు చేసే చీకటి. ఆ చీకటిలోంచి ఒక గొంతు వినిపించింది. నన్ను ఎందుకు మేల్కొలిపావు? ఆ గొంతులో కోపం లేదు, బెదిరింపు లేదు. కేవలం 100 ఏళ్లుగా నిద్రపోని ఒక ఆత్మ యొక్క అలసట, బాధ మాత్రమే వినిపించాయి. ఇక్కడే కథ ఊహించని, ఇంకా చెప్పాలంటే చాలా భయంకరమైన మలుపు తీసుకుంది. తప్పిపోయిన ఆ 2 పిల్లలు, రమేష్, సురేష్, ఆ చీకట్లోంచి బయటికొచ్చారు. కాని వాళ్ల కళ్లలో ప్రాణం లేదు, ఖాళీగా, శూన్యంగా ఉన్నాయి. నీలాంజన ఇప్పుడు వాళ్లని ఆవహించింది. అంటే గురువయ్య ఇప్పుడు ఎదుర్కోవాల్సింది ఒక ఆత్మను కాదు,
తన ఊరి పిల్లల రూపంలో ఉన్న ఆత్మను. ఇప్పుడు ఆ పిల్లల గొంతులోంచి మాట్లాడుతోంది నీలాంజన. వాళ్ల నోటినుంచి వచ్చిన మాటలు ఇవి: ఆమె మాకు విశ్రాంతినివ్వలేదు. నువ్వు వెళ్ళలేవు. ఇది ఒక హెచ్చరిక, ఒక సవాలు. కాని గురువయ్య భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. భూమి కంపిస్తున్నా, చుట్టూ ఉన్న గందరగోళంలో ఆయన తన దగ్గరున్న ఏకైక ఆయుధాన్ని బయటికి తీశాడు. ఆ పురాతన శ్లోకాన్ని గట్టిగా జపించడం మొదలుపెట్టాడు. ఇది నమ్మకానికి, అతీత శక్తికి మధ్య జరుగుతున్న ఆఖరి పోరాటం. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆరిపోయిన దీపం దానంతట అదే మళ్లీ వెలిగింది. ఆ స్వచ్ఛమైన కాంతి, ఆ పవిత్ర శ్లోకం యొక్క శక్తి రెండూ కలిసి ఆ 100 ఏళ్ల శాపానికి ముగింపు పలికాయి. నీలాంజన ఆత్మ పొగలా గాలిలో కలిసిపోయింది. ఆమెకు విముక్తి దొరికింది. సో ప్రమాదమైతే తొలగిపోయింది. కాని కథ నిజంగా ఇక్కడితో అయిపోయిందా? శాంతి దొరికింది, కాని ఆమె ఉనికి పూర్తిగా మాయమైపోలేదు. దీపం వెలగగానే ఆ 2 పిల్లలు స్పృహ తప్పి కింద పడిపోయారు. తెల్లారేసరికి వాళ్లు సురక్షితంగా ఉన్నారు. 100 ఏళ్లుగా ఆ ఊరిని పట్టి పీడిస్తున్న భయం మొత్తానికి తొలగిపోయింది. పల్లెవీడుకు అసలైన స్వేచ్ఛ దొరికింది. అయితే గురువయ్య చెప్పిన ఈ చివరి మాటలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయనేమన్నారంటే, ఆమె ఆత్మ శాంతించింది, కాని ఆమె నీడ ఆ చెట్టుపైనే ఉంటుంది. అర్ధరాత్రి ఎవరైనా ఆమె పేరు పిలిస్తే ఒక చల్లని గాలివాళ్లని తాకుతుంది. అదే ఆమె. చూశారా? ఆమె ఇప్పుడు ప్రమాదం కాదు, కాని ఆ అడవిలో ఒక గుర్తుగా, ఒక జ్ఞాపకంగా ఎప్పటికీ ఉండిపోతుంది. చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒక కథ ముగిసినప్పుడు అందులో ఉన్న దెయ్యం నిజంగా మాయమైపోతుందా? లేక ఇలాంటి కథల ద్వారా ఆ దెయ్యం మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ బతికే ఉంటుందా? దీని గురించి ఆలోచించండి.